Welcome back, friends. Welcome back, Click Biology. Today we are discussing about chromosome structure. ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో యుకారియోటిక్ సెల్ యొక్క ఫార్మేషన్ ఎలా జరిగింది, యుకారియోటిక్ సెల్ ఏ విధంగా ఏర్పడింది అనే దాని గురించి లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. ఎండోసింబయాటిక్ థియరీ లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈరోజు టాపిక్లో క్రోమోజోమల్ స్ట్రక్చర్, క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. అయితే క్రోమోజోమ్ స్ట్రక్చర్ తెలుసుకునే ముందు ఫస్ట్ క్రోమోజోమ్ ఏ విధంగా ఏర్పడుతుంది, డిఎన్ఏ యొక్క కండెన్సేషన్ వల్ల క్రోమోజోమ్ ఏర్పడుతుంది. సో మనం ఫస్ట్ డిఎన్ఏ గురించి తెలుసుకున్నాం. డిఎన్ఏ అంటే ఈ విధంగా డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఈ విధంగా నైట్రోజన్ బేసెస్తో హైడ్రోజన్ బంధాలని కలిగి ఉంటుంది. ఈ విధంగా రెండు స్ట్రాండ్లని డబుల్ స్ట్రాండ్ కలిగి ఉంటుంది డిఎన్ఏ. డిఎన్ఏ మీన్స్ డియాక్సీ రైబోజ్ న్యూక్లిక్ యాసిడ్. డియాక్సీ రైబోజ్ న్యూక్లిక్ యాసిడ్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ యుకారియోటిక్ సెల్ ఉందనుకోండి. ఒక యుకారియోటిక్ సెల్లో క్రోమోజోమ్ తీసుకొని మనం దాన్ని డీకండెన్సేషన్ చేసినప్పుడు 2 మీటర్ల డిఎన్ఏ మనకు ఏర్పడుతుంది. సో ఒక యుకారియోటిక్ సెల్ యొక్క హ్యూమన్ సెల్ ఒక 30 మైక్రాన్ ఉందనుకోండి, 30 మైక్రాన్ మీటర్ ఉందనుకోండి. ఇది సెల్లో న్యూక్లియస్లో ఈ సెల్ యొక్క వాల్యూమ్ 30 మైక్రాన్ ఉంటే డిఎన్ఏ 30 మైక్రాన్ సెల్లో 2 మీటర్ డిఎన్ఏ ఏ విధంగా అకామిడేట్ అవుతుంది? సాధ్యం కాదు కదా. సెల్ యొక్క సైజ్ చిన్నది, ఈ డిఎన్ఏ యొక్క సైజ్ పెద్దది. మరి ఈ సెల్లోకి, ఈ న్యూక్లియస్లోకి ఏ విధంగా అకామిడేట్ అవుతుంది చూద్దాం. ఇంత పెద్ద డిఎన్ఏ ఇంత చిన్న సెల్లో ఏ విధంగా అకామిడేట్ అవుతుంది, మరి ఏ విధంగా కండెన్సేషన్ జరుగుతుంది చూద్దాం. మామూలుగా యూకారియోటిక్ సెల్లో క్రోమోజోమ్ స్ట్రక్చర్ మనకు తెలుసు, ఈ విధంగా ఉంటుంది. 2 క్రోమాటిడ్లను కలిగి ఒక సెంట్రోమియర్ని కలిగి ఉంటుంది. ఇది యూకారియోటిక్ సెల్లో క్రోమోజోమ్ మనకు తెలుసు. అయితే ఈ స్ట్రక్చర్ని క్రోమోజోమ్ అనడం తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోకారియోటిక్ సెల్ చూసుకున్నట్టయితే ఇలా సర్క్యులర్ జీనోమ్ని కలిగి ఉంటుంది. దీన్ని కూడా క్రోమోజోమ్ అని అంటారు. ఇది క్రోమోజోమే, ఇది క్రోమోజోమే. ఎనీ కైండ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఈస్ కాల్డ్ ఏ క్రోమోజోమ్. ఇక్కడ ఈ బ్యాక్టీరియాలో ఈ జీనోమ్ సర్క్యులర్ జీనోమ్ జెనెటిక్ మెటీరియల్, కాబట్టి దీన్ని క్రోమోజోమ్ అంటారు. ఎనీ కైండ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఈస్ కాల్డ్ ఏ క్రోమోజోమ్. ఇక్కడ హ్యూమన్ సెల్లో లేదా యూకారియోటిక్ సెల్లో క్రోమోజోమ్ జెనెటిక్ మెటీరియల్, ఇక్కడ ఈ ప్రొకారియోటిక్ లో ఈ సర్క్యులర్ జీనోమ్ జెనెటిక్ మెటీరియల్. సో దీన్ని క్రోమోజోమ్ అనొచ్చు, దీన్ని కూడా క్రోమోజోమ్ అంటారు. అర్థమైందిగా? క్రోమోజోమ్ యూకారియోటిక్ సెల్లో ఉన్న డిఎన్ఏను కూడా క్రోమోజోమ్, అంటే డిఎన్ఏ కండెన్సేషన్ వల్ల ఏర్పడ్డ స్ట్రక్చర్ని క్రోమోజోమ్ అని అంటాం, మనకు తెలుసు. కానీ ఇక్కడ కొత్త విషయం ఏంటంటే ప్రొకారియోటిక్ సెల్లో ఉన్న జీనోమ్ని కూడా క్రోమోజోమే అంటారు. ఎందుకంటే ఇది జెనెటిక్ మెటీరియల్ కాబట్టి. యూకారియోటిక్ సెల్లో ఉన్న క్రోమోజోమ్ని, యూకారియోటిక్ సెల్లో ఉన్న డిఎన్ఏను క్రోమోజోమ్ అనొచ్చు, అలాగే ప్రొకారియోటిక్ సెల్లో ఉన్న డిఎన్ఏను కూడా క్రోమోజోమ్ అనొచ్చు. అయితే ఇంత పెద్ద డిఎన్ఏ ఇంత చిన్న సెల్లో ఏ విధంగా అకామిడేట్ అవుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు క్రోమోజోమ్ అంటే అర్థమైంది కదా. ఎనీ కైండ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఇస్ కాల్డ్ ఏ క్రోమోజోమ్. అయితే క్రోమోజోమ్ని క్రోమాటిన్ అని కూడా అంటారు. క్రోమాటిన్ అంటే ఏంటిది? న్యూక్లియో ప్రోటీన్ కాంప్లెక్స్. న్యూక్లియో ప్రోటీన్ కాంప్లెక్స్ అంటే న్యూక్లియో మీన్స్ న్యూక్లిక్ యాసిడ్ ఏంటి? ఇక్కడ డిఎన్ఏ. న్యూక్లిక్ యాసిడ్ ఏంటిది? డిఎన్ఏ. ప్రోటీన్స్, న్యూక్లియో ప్రోటీన్. డిఎన్ఏ మరియు ప్రోటీన్. డిఎన్ఏ ప్రోటీన్లతో కలిసిపోయి ఈ లెంత్ని తగ్గించుకొని సెల్లో ఈ విధమైన చిన్న సెల్లో అకామిడేట్ అవుతుంది.
ఈ 2 మీటర్స్ ఉన్న డిఎన్ఏ 30 మైక్రాన్స్ ఉన్న సెల్లోకి ఏ విధంగా అకామిడేట్ అవుతుందంటే డిఎన్ఏ ప్రోటీన్లను కలుపుకొని చుట్టలు చుట్టుకొని ప్రోటీన్కి చుట్టలుగా చుట్టుకొని సూపర్ క్యాడ్ స్ట్రక్చర్ ఏర్పరచుకొని దాని యొక్క లెంత్ను తగ్గించుకొని సెల్లో అకామిడేట్ అవుతుంది. ఇక్కడ చూద్దాం ఈ సెంటెన్స్. Therefore, to accommodate the DNA into the cell, to accommodate the DNA into the cell, the DNA must be folded. ఈ DNA ఈ సెల్లోకి అకామిడేట్ కావాలంటే ఈ డిఎన్ఏ ఫోల్డింగ్ జరగాలి. కానీ ఈ డిఎన్ఏ తనకు తానుగా సెల్ఫ్గా కండెన్సేషన్ జరుపుకోలేదు, తనకు తానుగా ఫోల్డింగ్ కాలేదు. ఎందుకంటే బ్యాక్ బోన్ ఆఫ్ ద డిఎన్ఏ ఈ ఫాస్ఫేట్ స్టాండ్స్ ఉన్నాయిగా, ఈ ఫాస్ఫేట్ స్టాండ్స్ నెగిటివ్ ఛార్జ్ను కలిగి ఉంటాయి. ఈ డిఎన్ఏ యొక్క ఫాస్ఫేట్ చైన్, డిఎన్ఏ యొక్క బ్యాక్ బోన్ ఫాస్ఫేట్ కలిగి ఉంటుంది కదా, ఆ ఫాస్ఫేట్ నెగిటివ్ ఛార్జ్ను కలిగి ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ ఈ విధంగా నెగిటివ్ ఛార్జింగ్ కలిగి ఉండడం వల్ల, ఈ విధంగా డిఎన్ఏ నెగిటివ్ ఛార్జ్ను కలిగి ఉండడం వల్ల ఇది సెల్ఫ్ ఫోల్డింగ్ జరుపుకోలేదు. దీన్నే ఎలక్ట్రిక్ రిపల్షన్ అంటారు. ఈ విధంగా ఉండడాన్ని ఎలక్ట్రిక్ రిపల్షన్ అంటారు. ఈ విధంగా ఎలక్ట్రిక్ రిపల్షన్ వల్ల ఇది సెల్ఫ్ ఫోల్డింగ్ జరుపుకోలేదు. సో దీన్ని ఈ డిఎన్ఏ ఫోల్డింగ్ కావాలంటే ప్రోటీన్స్ కావాలి. డిఎన్ఏ ప్లస్ ప్రోటీన్స్. డిఎన్ఏ ఉంది, ఈ డిఎన్ఏ నెగిటివ్ ఛార్జ్లను ఒక పాజిటివ్ ఛార్జ్తో న్యూట్రలైజ్ చేసినప్పుడు ఈ డిఎన్ఏ ఫోల్డ్ అయిపోతుంది. చూద్దాం ఆ స్ట్రక్చర్ ఏంటో ఒకసారి. డిఎన్ఏ నెగిటివ్ ఛార్జ్ను కలిగి ఉండడం వల్ల ఇది సెల్ఫ్ ఫోల్డింగ్ జరుపుకోలేదు. సో దీన్ని ఫోల్డింగ్ చేయాలంటే మనకి ఇక్కడ ప్రోటీన్స్ అవసరం. ఏంటా ప్రోటీన్స్? హిస్టోన్ ప్రోటీన్స్. హిస్టోన్ ప్రోటీన్స్ హిస్టోన్ ప్రోటీన్స్ అనేవి 4 రకాలు. ఈ హిస్టోన్ ప్రోటీన్స్ ఎక్కువ లైసిన్ మరియు ఆర్జినిన్. లైసిన్ అండ్ ఆర్జినిన్ అనే అమైనో యాసిడ్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. ఒక ప్రోటీన్ ఏర్పడాలంటే 20 అమైనో యాసిడ్స్ అవసరం. అదేవిధంగా ఈ హిస్టోన్ ప్రోటీన్ ఏర్పడాలంటే 20 అమైనో యాసిడ్లకు లైసిన్ మరియు ఆర్జినిన్ 80% ఈ 2 అమైనో యాసిడ్లే ఉంటాయి. మిగతా 20% మాత్రం వేరే అమైనో యాసిడ్లు ఉంటాయి ఈ హిస్టోన్ ప్రోటీన్. అయితే ఈ లైసిన్ మరియు ఆర్జినిన్ని, లైసిన్ని కే అనే అక్షరంతో సూచిస్తారు, ఆర్జినిన్ని ఆర్ అనే అక్షరంతో సూచిస్తారు. లైసిన్ని కే అనే అక్షరంతో సూచిస్తారు, ఆర్జినిన్ని ఆర్ అనే అక్షరంతో సూచిస్తారు. సో ఇది పాజిటివ్ ఛార్జ్లను కలిగి ఉంటుంది. ఈ అమైనో యాసిడ్ పాజిటివ్ ఛార్జ్లను కలిగి ఉంటుంది. ఇక్కడ అమైనో యాసిడ్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకు ఈ విధంగా ఇది జనరల్ అమైనో యాసిడ్ యొక్క స్ట్రక్చర్. ఇది అమైన్ గ్రూప్. ఇది పాజిటివ్ ఛార్జ్ను కలిగి ఉంటుంది కదా, అందుకే ఈ లైసిన్ అండ్ ఆర్జినిన్ పాజిటివ్ ఛార్జ్ను కలిగి ఉన్నాయి. ఇక్కడ మనకు డిఎన్ఏ నెగిటివ్ ఛార్జ్ను కలిగి ఉంది. సో ఈ నెగిటివ్ ఛార్జ్ని న్యూట్రలైజ్ చేయాలంటే ఈ పాజిటివ్ ఛార్జ్ అవసరం. సో ఎలా జరుగుతుందో చూద్దాం. హిస్టోన్ ప్రోటీన్స్ 4 రకాలు. ఇది హిస్టోన్ ఆక్టోమర్ యొక్క ప్రోటీన్. 1 2 3 4 5 6 7 8 సబ్ యూనిట్స్ కలిగినటువంటి హిస్టోన్ ప్రోటీన్. ఇది H2A హిస్టోన్ ప్రోటీన్, H2B హిస్టోన్ ప్రోటీన్, H3 హిస్టోన్ ప్రోటీన్, H4 హిస్టోన్ ప్రోటీన్.
ఈ హిస్టోన్ ప్రోటీన్ లైసిన్ మరియు ఆర్జినిన్ అనే అమైనో యాసిడ్తో ఏర్పడ్డది కాబట్టి ఈ లైసిన్ మరియు అమైనో యాసిడ్ పాజిటివ్ ఛార్జ్ను కలిగి ఉంటాయి. ఈ విధంగా ఇది పాజిటివ్ ఛార్జ్ను కలిగి ఉంటుంది. ఈ విధంగా పాజిటివ్ ఛార్జ్ను కలిగి ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు డిఎన్ఏ నెగిటివ్ ఛార్జ్ను కలిగి ఉంటుంది కదా. ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ అనేది ఈ విధంగా ఉండి ఫాస్ఫేట్ నెగిటివ్ ఛార్జ్ను కలిగి ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్. ఈ నెగిటివ్ ఛార్జ్లను న్యూట్రలైజ్ చేయడానికి ఈ డిఎన్ఏలోని ఫాస్ఫేట్ యొక్క నెగిటివ్ ఛార్జ్ ఈ హిస్టోన్లోని పాజిటివ్ ఛార్జ్తో న్యూట్రలైజ్ అయిపోతుంది. ఆ స్ట్రక్చర్ చూద్దాం. ఈ డిఎన్ఏ నెగిటివ్ ఛార్జ్ ఈ హిస్టోన్ ప్రోటీన్ యొక్క పాజిటివ్ ఛార్జ్ కలిసిపోయి ఏ విధమైన స్ట్రక్చర్ ఏర్పడుతుందో చూద్దాం. ఇది డిఎన్ఏ, ఇది హిస్టోన్ ప్రోటీన్ కు ఏ విధంగా చుట్టుకుంటుంది చూద్దాం. ఈ విధంగా చుట్టుకొని ఈ విధంగా డిఎన్ఏ మరియు హిస్టోన్ ప్రోటీన్స్ ఈ విధంగా చుట్టుకోవడం వల్ల దీని యొక్క లెంత్ను తగ్గిస్తుంది. అంటే ఒక చిన్న సెల్లోకి 2 మీటర్ల డిఎన్ఏను అకామిడేట్ చేయాలంటే డిఎన్ఏ యొక్క లెంత్ తగ్గించాలి. సో లెంత్ తగ్గించాలంటే ఈ విధంగా హిస్టోన్ ప్రోటీన్స్కి డిఎన్ఏ కాయిల్డ్ కావడం వల్ల డిఎన్ఏ యొక్క లెంత్ తగ్గుతుంది. సో ఈ విధంగా ఈ డిఎన్ఏ యొక్క నెగిటివ్ ఛార్జెస్ హిస్టోన్ యొక్క పాజిటివ్ ఛార్జెస్తో న్యూట్రలైజ్ అయిపోయి ఈ విధంగా హిస్టోన్కి చుట్టుకుంటుంది, కాయిల్డ్ అయిపోతుంది డిఎన్ఏ. దీన్ని మనం కోర్ డిఎన్ఏ. ఈ హిస్టోన్ ప్రోటీన్ ఈ H2A అంటే ఇక్కడ H1A ఉన్నట్టు అండ్ H2A ఉన్నట్టు. ఇక్కడ H2A అంటే H1A, H2A. ఇక్కడ H2B అంటే H1B అండ్ H2B. ఈ విధంగా హిస్టోన్ ప్రోటీన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ కూడా 2 ఉంటాయి. ఇవి రెండు 1 2 3 4 5 6 7 8. దీన్ని కోర్ హిస్టోన్ అన్నాం కదా. ఈ కోర్ హిస్టోన్ కు చుట్టుకున్న డిఎన్ఏను కోర్ డిఎన్ఏ అంటారు. కోర్ హిస్టోన్ కు చుట్టుకున్నటువంటి డిఎన్ఏను కోర్ డిఎన్ఏ అంటారు. 2 కోర్ డిఎన్ఏల మధ్యలో ఉన్నటువంటి డిఎన్ఏను లింకర్ డిఎన్ఏ అంటారు. లింకర్ డిఎన్ఏ. ఈ 2 హిస్టోన్ల మధ్య ఉన్నటువంటి డిఎన్ఏను లింకర్ డిఎన్ఏ అంటారు. అయితే ఇక్కడ మనకు సెల్లో న్యూక్లియేజ్ అనే ఎంజైమ్ ఇక్కడ డిఎన్ఏ యొక్క ఫాస్ఫోడైఎస్టర్ బాండ్లను కట్ చేస్తుంది. న్యూక్లియేజ్ అనే ఎంజైమ్ న్యూక్లియేజ్ అనే ఎంజైమ్ ఫాస్ఫోడైఎస్టర్ కట్ చేస్తుంది. ఈ న్యూక్లియేజ్ ఎంజైమ్ నుండి రెసిస్టెన్స్ కావడానికి ఈ పాజిటివ్ ఛార్జెస్ ఈ నెగిటివ్ ఛార్జెస్తో న్యూట్రలైజ్ అయిపోయినాయి కాబట్టి అప్పుడు ఈ న్యూక్లియేజ్ అనే ఎంజైమ్ ఈ డిఎన్ఏపై పనిచేయదు. మామూలుగా డిఎన్ఏ ఈ విధంగా ఉన్నప్పుడు ఈ న్యూక్లియేజ్ ఎంజైమ్ ఫాస్ఫోడైఎస్టరేజ్ బాండ్లను కట్ చేసేసి డిఎన్ఏను డిగ్రేడ్ చేస్తుంది. డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ని బ్రేక్ డౌన్ చేసేస్తుంది. కానీ ఈ డిఎన్ఏ యొక్క నెగిటివ్ ఛార్జెస్ హిస్టోన్ యొక్క పాజిటివ్ ఛార్జెస్తో న్యూట్రలైజ్ అయిపోయినాయి కాబట్టి ఈ న్యూక్లియేజ్ ఎంజైమ్ దీనిపై పనిచేయదు. మరి ఇక్కడ లింకర్ డిఎన్ఏ మాత్రం హిస్టోన్ ప్రోటీన్తో బైండ్ కాలేదు కాబట్టి ఈ లింకర్ డిఎన్ఏపై న్యూక్లియేజ్ అనే ఎంజైమ్ పనిచేయవచ్చు. అర్థమైందిగా? ఈ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్లు ఈ పాజిటివ్ ఛార్జీలతో బైండ్ అయిపోయినాయి కాబట్టి ఈ కోర్ డిఎన్ఏ సేఫ్గా ఉంటుంది. మరి లింకర్ డిఎన్ఏ నెగిటివ్ ఛార్జెస్ని కలిగి ఉంది.
ఈ లింకర్ డిఎన్ఏ నెగిటివ్ చార్జెస్ కలిగి ఉంది. సో ఈ న్యూక్లియేజ్ ఎంజైమ్ ఇక్కడ పనిచేయడానికి ఆస్కారం ఉంది. సో ఈ లింకర్ డిఎన్ఏ న్యూక్లియేజ్ అనే ఎంజైమ్ నుంచి రక్షించబడాలంటే ఇక్కడ లింకర్ హిస్టోన్ అనేది వచ్చి బైండ్ అవుతుంది. ఇక్కడ లింకర్ హిస్టోన్ హెచ్1 అనే హిస్టోన్ లింకర్ హిస్టోన్ వచ్చి బైండ్ కావడం వల్ల ఈ లింకర్ డిఎన్ఏ అనేది న్యూక్లియేజ్ అనే ఎంజైమ్ వల్ల రక్షించబడుతుంది. ఈ లింకర్ డిఎన్ఏ లింకర్ హిస్టోన్ వల్ల రక్షించబడుతుంది. ఈ విధంగా డిఎన్ఏ చుట్టలు చుట్టుకొని సూపర్ క్యాల్ ఏర్పరచుకొని చిన్న సెల్లోకి ఈజీగా అకామిడేట్ అయిపోతుంది. ఈ డిఎన్ఏ చుట్టలు చుట్టుకొని ఏ విధంగా క్రోమోజోమ్గా మారుతుందో మళ్ళీ ఒక స్ట్రక్చర్ చూద్దాం. సో ఇది క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఏర్పడుతుంది. మనం అనుకున్నాం 2 మీటర్ల డిఎన్ఏ 30 మైక్రాన్స్ సెల్లో ఏ విధంగా అకామిడేట్ అవుతుందంటే ఈ ప్రాసెస్ ద్వారా 30 మైక్రాన్ సెల్లో 2 మీటర్ డిఎన్ఏ అకామిడేట్ అవుతుంది. ఇది 2 మీటర్ల డిఎన్ఏ ఇది హిస్టోన్ ప్రోటీన్స్తో కాయిల్డ్ అయిపోయి ఈ విధంగా న్యూక్లియోజోమ్ ఏర్పడుతుంది. ఈ న్యూక్లియోజోమ్ 10 నానోమీటర్కి వెళ్ళిపోతుంది. 2 మీటర్లో ఉన్నటువంటి డిఎన్ఏ 10 నానోమీటర్స్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. అంటే ఈ విధంగా న్యూక్లియోజోమ్ ఏర్పడడం వల్ల డిఎన్ఏ యొక్క లెంత్ అండ్ వాల్యూమ్ తగ్గిపోయి 10 నానోమీటర్స్ ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ 10 నానోమీటర్స్ ఉన్నటువంటి డిఎన్ఏ న్యూక్లియోజోమ్ ఇది హిస్టోన్స్ మరియు డిఎన్ఏ చుట్టుకొని ఈ విధమైన న్యూక్లియోజోమ్ స్ట్రక్చర్ ఏర్పరిచింది. దీన్ని న్యూక్లియోజోమ్ అంటారు. హిస్టోన్ ప్రోటీన్స్ మరియు డిఎన్ఏ కాయిల్డ్ కావడం వల్ల ఏర్పడ్డ స్ట్రక్చర్ని న్యూక్లియోజోమ్ అంటారు. ఈ న్యూక్లియోజోమ్ లింకర్ డిఎన్ఏను కలిగి ఉంటుంది. ఈ న్యూక్లియోజోమ్ లింకర్ డిఎన్ఏను కలిగి ఉంటుంది. ఈ లింకర్ డిఎన్ఏ లింకర్ హిస్టోన్తో కలిసిపోయి కోర్ డిఎన్ఏ కాకుండా లింకర్ డిఎన్ఏ ఉంది కదా, ఆ లింకర్ డిఎన్ఏను ఈ లింకర్ హిస్టోన్ H1 అనే లింకర్ హిస్టోన్ వచ్చి ఈ లింకర్ డిఎన్ఏ పై యాడ్ కావడం వల్ల ఈ లింకర్ డిఎన్ఏ గ్యాప్స్ని ఫిల్ చేస్తుంది. ఫిల్ చేసిన తర్వాత ఈ విధంగా కన్సిక్వెంట్ న్యూక్లియోజోమ్ ఇంటరాక్షన్ ఇక్కడ న్యూక్లియోజోమ్స్ అన్ని ఇంటరాక్షన్ అవుతున్నాయి. ఈ విధంగా ఫోల్డ్ కావడం వల్ల న్యూక్లియోజోమ్స్ ఇంటరాక్ట్ అవుతున్నాయి. అయితే ఈ న్యూక్లియోజోమ్ ఇంటరాక్షన్ 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి సోలినాయిడ్ నమూనా, సోలినాయిడ్ మోడల్ అండ్ జిగ్జాగ్ మోడల్. ఇక్కడ 2 రకాల మోడల్స్ లో జరుగుతుంది. సోలినాయిడ్ మోడల్లో జరుగుతుంది, జిగ్జాగ్ మోడల్లో జరుగుతుంది. ఏంటిది? న్యూక్లియోజోమ్ ఇంటరాక్షన్. అయితే సోలినాయిడ్ లో చూసుకున్నట్టయితే ఈ విధంగా న్యూక్లియోజోమ్స్ ఇది సోలినాయిడ్ నమూనా. ఇలా కాకుండా జిగ్జాగ్ ఇక్కడ ఒకటి ఈ విధంగా జరిగితే ఇది జిగ్జాగ్, ఇది సోలినాయిడ్. ఈ రెండింటికి న్యూక్లియోజోమ్ ఇంటరాక్షన్ ఈ విధంగా జరుగుతుంది. ఇది సీక్వెన్స్ గా ఉంటుంది, ఇది జిగ్జాగ్ గా ఉంటుంది. కాబట్టి దీన్ని జిగ్జాగ్ మోడల్ అంటారు, ఇది సోలినాయిడ్ మోడల్ అంటారు. అర్థమైంది కదా? ఇది సీక్వెన్స్ గా ఉంది కాబట్టి ఈ న్యూక్లియోజోమ్స్ సీక్వెన్స్ గా ఉన్నాయి కాబట్టి వీటిని సోలినాయిడ్ నమూనా అంటారు, సోలినాయిడ్ మోడల్ అంటారు. ఇది జిగ్జాగ్ గా ఉంది కాబట్టి జిగ్జాగ్ మోడల్ అంటారు. అంతే. ఈ విధంగా న్యూక్లియోజోమ్ ఇంటరాక్షన్ ఈ విధంగా జరుగుతుంది. ఈ విధంగా జరగచ్చు, ఈ విధంగా జరగచ్చు. ఈ విధంగా జరిగితే సోలినాయిడ్ నమూనా అంటారు, ఈ విధంగా జరిగితే జిగ్జాగ్ నమూనా అంటారు. అయితే ఈ విధంగా ఏర్పడిన
30 నానోమీటర్ న్యూక్లియోజోమ్. ఇక్కడ స్కాఫోల్డ్ ప్రోటీన్ యొక్క ఇంటరాక్షన్ స్కాఫోల్డ్ ప్రోటీన్ తో కలిసిపోయి ఈ విధమైన స్ట్రక్చర్ ఏర్పరుస్తుంది. స్కాఫోల్డ్ ప్రోటీన్ తో ఇంటరాక్షన్ ఏర్పడడం వల్ల ఈ డిఎన్ఏ యొక్క ఈ న్యూక్లియోజోమ్ యొక్క స్ట్రక్చర్ ఇంకా తగ్గించబడుతుంది. అప్పుడు ఇది 1400 నానోమీటర్ చేరుకుంటుంది. నెమ్మదిగా 30 నుంచి 700 నుంచి 400 ఈ విధంగా 400 నానోమీటర్కి చేరుకున్న డిఎన్ఏ ఈ విధంగా క్రోమోజోమ్గా ఏర్పడుతుంది. అంటే సెల్ సైకిల్ చూసుకున్నట్టయితే ఇంటర్ఫేజ్లో ఈ విధమైన స్ట్రక్చర్ని సెల్ ఎం ఫేజ్లో ఎంటర్ అయిన తర్వాత ఈ విధమైన స్ట్రక్చర్ని చూపిస్తుంది. ఇది ఎం ఫేజ్లో డిఎన్ఏ ఈ విధంగా కండెన్సేషన్ ఫామ్లో ఉంటుంది. ఇదంతా యూక్రోమాటిన్, ఇది హెటిరోక్రోమాటిన్. ఇదంతా యూక్రోమాటిన్ సూచిస్తే ఈ స్ట్రక్చర్ హెటిరోక్రోమాటిన్ సూచిస్తుంది. వరకు ఇంటర్ఫేజ్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇది ఎం ఫేజ్. మనకు ఎం ఫేజ్లో డిఎన్ఏ ఎందుకు కండెన్సేషన్ ఫామ్లో ఉంది? ఎం ఫేజ్లో మెటాఫేజ్ చూసుకున్నట్టయితే మెటాఫేజ్ అండ్ అనాఫేజ్ చూసుకున్నట్టయితే అనాఫేజ్లో డిఎన్ఏ సీగ్రిగేషన్ జరుగుతుంది కదా. 2 పోల్స్ నుంచి మైక్రోట్యూబ్యూల్స్ వచ్చి డిఎన్ఏకు అటాచ్ అయ్యి ఇలా లాగడం వల్ల ఆ లాగే ప్రాసెస్లో ఈ క్రోమోజోమ్ డీకండెన్సేషన్ ఫామ్లో ఉంటే డిఎన్ఏ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ విధంగా కాకుండా డిఎన్ఏ కండెన్సేషన్ ఫామ్లో ఉంటుంది. కండెన్సేషన్ అంటే మందంగా ఉంటుంది. మందంగా ఉండడం వల్ల సెగ్రిగేషన్ ప్రాసెస్లో మనకి ఎలాంటి డ్యామేజెస్ ఏర్పడవు. అందుకే సెల్ ఎంఫేజ్ వచ్చేసరికి క్రోమోజోమ్ కండెన్సేషన్ ఫామ్లో ఉంటుంది, మందంగా ఏర్పడుతుంది. ఇది ఇంటర్ఫేజ్ అనుకుంటే ఇదంతా ఇంటర్ఫేజ్ అనుకుంటే ఇది ఎంఫేజ్ అనుకోవచ్చు. అర్థమైంది కదా. క్రోమోజోమ్ ఈ ప్రాసెస్ ద్వారా క్రోమోజోమ్ అనే స్ట్రక్చర్ ఏర్పడుతుంది. కండెన్సేషన్ డీకండెన్సేషన్ ఫామ్ నుంచి కండెన్సేషన్ ఫామ్ ఏర్పడ్డది. ఇది క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇది హెటెరోక్రోమాటిన్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. ఇదంతా యూక్రోమాటిన్ కలిగి ఉంటుంది. హెటెరో మీన్స్ థిక్, యూక్రోమాటిన్ మీన్స్ థిన్. ఈ విధంగా 2 మీటర్లు ఉన్నటువంటి డిఎన్ఏ 30 మైక్రాన్స్ ఉన్నటువంటి సెల్లోకి ఏ విధంగా అకామిడేట్ అవుతుందంటే ఈ విధంగా అవుతుంది. సెల్ అనేది 30 మైక్రాన్స్ మీటర్, ఇక్కడ 400 నానోమీటర్స్. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ నానోమీటర్ అనేది మైక్రాన్స్ మీటర్ కంటే తక్కువ. అర్థమైందా? ఇది నానోమీటర్ అనేది తక్కువ, మైక్రాన్స్ మీటర్ ఎక్కువ. నానోమీటర్ అనేది ఇంకా తక్కువ, మైక్రాన్స్ మీటర్ కంటే నానోమీటర్ తక్కువ. ఇక్కడ 400 నానోమీటర్ అంటే సెల్ కంటే 1000 రెట్లు చిన్నదిగా ఉంది అన్నట్టు. ఇక్కడ కండెన్సేషన్ జరగకముందు సెల్ కంటే ఇది ఎక్కువ పెద్దగా ఉంది. ఆఫ్టర్ కండెన్సేషన్ మనం సెల్ 30 మైక్రాన్ మీటర్ అనుకున్నాం కదా. ఈ 30 మైక్రాన్ మీటర్కి 2 మీటర్ డిఎన్ఏ ఏ విధంగా అకామిడేట్ అవుతుందంటే ఈ విధంగా నానోమీటర్గా మారి, మీటర్స్ నుంచి నానోమీటర్గా మారి 30 మైక్రాన్ మీటర్ యొక్క సెల్లోకి ఈ క్రోమోజోమ్ ఎంటర్ అవుతుంది. అంటే ఈ విధంగా అకామిడేట్ అవుతుంది అనడానికి ఇదొక ప్రాసెస్, ఇదొక మెకానిజం. ఈ విధంగా జరుగుతుంది అనడానికి ఇదొక మెకానిజం. అర్థమైంది కదా ఫ్రెండ్స్. క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఏర్పడుతుంది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.